తెలంగాణలో వికాసం పచ్చదనం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి సంస్థలతో కీలక ఒప్పందం చేసుకున్నారు. పునర్వినియోగం, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణ వంటి కీలక రంగాల్లో ప్రముఖ సంస్థలతో లేక్ ఆఫ్ ఇంటెంట్పై ప్రభుత్వం సంతకాలు చేసుకుంది. కిటాక్యూష్ నగరాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు అక్కడి మున్సిపల్ పరిపాలన, పునరుజ్జీవన విధానాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా ఉన్న నగరంగా పేరుగాంచిన కిటాక్యూష్ ఎలా పర్యావరణ మితంగా మారిందనే విషయాన్ని మేయర్ తకయుషి ప్రస్తావించారు. వికాసం, ఉద్యోగ అవకాశాలు, సంపద సృష్టి మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ కూడా ప్రభుత్వానికి ప్రాధాన్యమని సీఎం అన్నారు. జపాన్ ప్రముఖ సంస్థలైన ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్సాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అదేవిధంగా అమితా హోల్డింగ్స్తో కలిసి పునర్వినియోగ విధానాలను తెలంగాణలో అమలు చేయడానికి ముందడుగు వేస్తున్నామని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల లోక్సభ, రాజ్యసభలో ఆమోదింపజేసిన వక్ఫ్ అమెండ్మెంట్ చట్టంను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ రామంతపూర్ శివాజీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, మోర్చాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితర కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని మజ్లిస్ అధినేత ఓవైసీ అనేక వేదికల మీద ప్రస్తావించారు. పరిపాలనలో మోదీ ప్రభుత్వం ఎక్కడా వివక్ష చూపలేదు, మైనార్టీలకు సంక్షేమ పథకాల్లో లబ్ధి జరిగిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మైనార్టీలకు అన్యాయం జరగలేదన్నారు. మైనార్టీ ఉపకార వేతనాల పరిధిని పెంచుకుంటూ పోయారు. ఓవైసీ కుటుంబం చేతిలోనే హైదరాబాద్ పార్లమెంట్ ఉంది. 50 ఏండ్లుగా ఓవైసీ కుటుంబమే హైదరాబాద్ ఎంపీగా గెలుస్తుంది. వక్ఫ్ భూములను లూటీ చేశారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు తెలుపుతూ మజ్లిస్ డబ్బులు దండుకుందన్నారు. లోక్సభలో, రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇది దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ముస్లింలని కాపాడాలన్నటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమోదించినటువంటి యొక్క బిల్లుని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ యొక్క బిల్లుకి రాష్ట్రంలో అమలు చేయడం కొరకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి రామంతపూర్లోని శివాజీ విగ్రహం నుంచి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. మరి ఈ బిల్లుకి మద్దతుగా మైనారిటీల్లోని మరి బోరా వర్గం, మరి అదే రకంగా పసుమందా వర్గం, దాంతోపాటు సియా సున్నీల్లో ఉన్నటువంటి పేదలు అనేక మంది కూడా మద్దతు పలుకుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేసి భారతదేశంలో పర్యటించి 38 మహానగరాల్లో పబ్లిక్ హియరింగ్ పెట్టి లక్షల వినతి పత్రాలు స్వీకరించి కోట్ల మంది అభిప్రాయాలు సేకరించినటువంటి తర్వాత రూపొందించి ఆమోదింపజేసినటువంటి బిల్లు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు. ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకమని, వాళ్ళ హక్కులని కాలరాస్తున్నామని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులతో పాటు ఈ బీఆర్ఎస్ మరి సమాజ్వాదీ పార్టీ, కొన్ని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పని ఒకవైపున తెలియజేస్తూ ముస్లింల మేధావులతో మరి యొక్క వక్ఫ్ చట్టం యొక్క దుర్వినియోగం వలన నష్టపోయినటువంటి బాధితులతో, నష్టపోయినటువంటి చర్చి యొక్క వ్యక్తులతో ఉప్పల్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కార్పొరేటర్ మందముల రజితా పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు. డివిజన్లోని మురికివాడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టుగా చెప్పారు. డివిజన్లోని భరత్ నగర్, మాలబస్తీలో 1.70 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను రజితా పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. మాలబస్తీలో 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని,
రజితా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవే కాకుండా మరో 1.60 కోట్లతో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నట్లుగా చెప్పారు. ఇవే కాకుండా డివిజన్లో మిగతా అన్ని కాలనీల్లోనూ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నట్టుగా తెలిపారు. కార్యక్రమంలో ఈఈ హరిలాల్ నాయక్, అదేవిధంగా డిఈ వినీల్, ఏఈ మోనిక, అదేవిధంగా సల్లా ప్రభాకర్ రెడ్డి, గొరిగ మహేష్, రామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, బూత్కూరి, మదన్ గౌడ్, కిషోర్, ప్రశాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వహీద్, అదేవిధంగా కాలనీవాసులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని కుక్కట్పల్లి కేపీహెచ్పీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ వైస్ ప్రెసిడెంట్, కుక్కట్పల్లి టీడీపీ ఇన్ఛార్జ్ నందమూరి సుహాసిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే దృష్టితో నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో విజన్ 2020ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతి కుటుంబంలో విద్య ద్వారా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఆయన పనిచేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు. అందరికీ నమస్కారం. కూకట్పల్లిలో నారా చంద్రబాబు నాయుడు గారి 75th బర్త్డే జరుపుకుంటూ జరుగుతుంది. చాలా ఘనంగా చేస్తున్నారు ప్రజలందరూ. ఎందుకంటే ఆయన 2020 విజన్ అనేది ఇక్కడ నిరూపించారు. ఇవాళ రోజున ఇంత యంగ్స్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు అని అంటే కారణం ఐటీని ఎంత ప్రోత్సహించారో నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ తెలిసిందే. లేకపోతే అక్కడ ఎవరు వృత్తి వాళ్ళు చేసుకొని బతికే వాళ్ళు ముందల ఎట్లా అంటే రైతుగానే ఉండేవారు, కుమ్మరి పని, దాని తర్వాత మత్స్యకారు పనులే చేసేవారు. అట్లాంటిది ఆయన ప్రోత్సాహంతో ప్రతి వాళ్ళు చదువుకోవాలి, ఒక ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగాలు ఉండాలి అని చెప్పి ఆయన ప్రోత్సహించి ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కారణమే నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తారో ప్రజలందరూ గమనించి లాస్ట్ టైం చేసిన తప్పు చేయకూడదని మళ్ళీ ఆయన్ని అధికారంలో తీసుకొచ్చారు. అలాగే ముందు కూడా అట్లాగే ఆయన్ని గెలిపించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర స్థాయిలో ఒక గుర్తింపు స్టేట్గా గుర్తుపడుతుంది. ఎట్లా హైదరాబాద్ని ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తారు, ఐటీ అనగానే నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుకొస్తారు. సో ఎప్పుడు మన అసలు కార్యకర్తలు కానీ అసలు ఇది కార్యకర్తల పార్టీ, ఎప్పుడు కార్యకర్తలే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు పార్టీ. సో ఎప్పుడు వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని కోరుకుంటూ తప్పకుండా ఇంకెన్నెన్నో ఇట్లా పుట్టినరోజు జరుపుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఆయన ఆరోగ్యం అంతా బాగుండాలని అందరము వెల్ విషర్స్ లాగా వీఆర్ విషింగ్ హిమ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నమస్కారం. రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలి. 20 ఏళ్ల క్రితం ఎవరు యాదవులు మాట్లాడేవారు కాదు. ఇప్పుడు యాదవులు మాట్లాడినట్లు అసెంబ్లీలో కూడా మాట్లాడారు. రాములు యాదవ్కు సంఘం నుండి పూర్తి మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 29 లక్షలకు పైగా యాదవ గొల్ల కుర్మలు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో యాదవులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చదువు ద్వారానే యాదవ కులస్తులు బాగుపడతారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, గురుకులాలు, హాస్టళ్లు ఉన్నాయి. వీటి ద్వారా పేద బలహీన వర్గాల యాదవ విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. గౌరవం ఉండదు. నీ దగ్గర 200 తులాల బంగారం ఉన్నా పెట్టడం మర్చిపోతే ఎవరిని తెలుస్తుంది? అదే బంగారాన్ని ఉంగరాలు వేసి, కడాలు వేసి, గొప్పలు వేసి మెడలు వేసుకొని పోతుంటే నీకు అందరు నమస్తే పెడుతుంటారు. అమ్మో మనం నీలో ఉన్న తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు ఎక్స్ప్లోర్ చేయాలి, బయట పెట్టాలి. ఆఫీసర్ బెదిరేనికే, లీడర్ బెదిరేనికే, ప్రజల సేవ చేయడానికి బెదిరేయడానికి పెడితే అప్పుడు మీకు గౌరవం పెరుగుతుంది, మీ లీడర్షిప్ ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. మన అంతిమ లక్ష్యం మన కులాలు డెవలప్ కావాలంటే చదువు, ఎకనామిక్ గా డెవలప్ కావడం, రాజకీయంగా కూడా పదవులు వద్దడం, వచ్చే
సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీస్ లో 42% రిజర్వేషన్లు పెట్టే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలసీ పక్కకు పెట్టి 42% పెంచే వరకు నిన్ను వదిలిపెట్టడం. రిజర్వేషన్లలో మనోళ్ళే పోటీ చేయాలి. అదేవిధంగా జనరల్ సీట్లలో కూడా మీరు కులాలను మన కులంతో పాటు ఇతర బీసీ కులాలను కలుపుకొని ఓటు యొక్క విలువ చెప్పి మన ఓటు మన కులాలకు వేయించుకొని సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలుగా మన వాళ్ళు ఎదిగితే భవిష్యత్తులో మన ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు అందరు తయారవుతారు. ఇంతమంది మనల్ని అందరూ చెప్పారు కులాన్ని ఓటు బ్యాంకు మార్చాలి. ముస్లింలు వాళ్ళ పార్టీ ఎవరికి ఓటు వేస్తారు వాళ్ళని చూసి ఆదర్శంగా విమర్శ కాదు ఆదర్శంగా తీసుకోవాలి. ముస్లింస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కార్డును జారీ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నేతలు వెల్లడించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా పట్టించుకోకపోవడంతో ఈనాడు గుర్తించలేకపోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కూడా ఎన్ని మార్లు విన్నవించినా కూడా ఉద్యమకారులను పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, మండలం, గ్రేటర్ ప్రాంతాల్లో కమిటీలను వేసుకుని ఐకమత్యంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రితో విన్నవించి మరోమారు ఉద్యమ బాట పట్టవలసి రాకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యమకారుల జేసీ పిలుపునిచ్చింది. ఉద్యమము అది ప్రజలందరూ దాంట్లో భాగస్వాములే. కొంతమంది ప్రాణాలు బలి తీసుకుని ఉద్యమానికి ప్రాణం పోస్తే కొంతమంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తమ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కరగదీసుకున్నారు. కొంతమంది ఉద్యోగాలను కూడా లెక్క చేయకుండా పోరాటంలో పాల్గొన్నారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం నిలబడ్డారు. ఇట్లా అనేక మంది పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఇది ఏ ఒక్కరి వల్లనో ఏర్పడినటువంటి రాష్ట్రం కాదు. ఏ ఒక్కరి పోరాటం వల్ల ఏర్పడిన రాష్ట్రం అని కనుక చెప్తే అంతకంటే పెద్ద అబద్ధం మరొకటి లేదు. తెలంగాణ ప్రజలందరి సమిష్టి పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఇవాళ మనం కోరుకునేది ఏంటంటే ఇవాళ ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఈ పోరాటం చేసిన ప్రజలకు గుర్తింపు దక్కాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే అవకాశం రావాలని, వాళ్ళకు కూడా ఇంత త్యాగం చేసినందుకు గాను ఇవాళ కష్టకాలంలో వాళ్ళ వెంట ప్రభుత్వం నిలబడాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. ఓ ప్లాటు ఇవన్నీ చిన్న విషయాలు దాంట్లో, కానీ వాటి ద్వారా అందరూ ఇస్తున్న సంకేతం ఏంటంటే ఇది మేము కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్ర నిర్మాణంలో మా అందరికీ భాగస్వామ్యం ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలితాల్లో అందరికీ వాటా దక్కాలి, న్యాయసమ్మతమైన వాటా దక్కాలి, సామాజిక న్యాయం ప్రకారం న్యాయసమ్మతమైన వాటా దక్కాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు కోరుకుంటున్నారు. ఈ లక్ష్య సాధన కోసమే ఎక్కడికక్కడ ఉద్యమకారులు ఐక్యమవుతున్నారు, సంఘటితమై నిలబడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం మరోసారి ఐక్యం కావటానికి కూడా ముందుకొస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్ కూడలి వద్ద విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, హిందువులపై దాడులకు తెగబడుతున్న జిహాదీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని, బెంగాల్లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వారు డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏదైతే బెంగాల్లో హిందువుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకి ఏదైతే నిరసన ప్రదర్శిస్తున్నారో దానికి ఇక్కడ వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన హిందూ బంధువులకు అందరికీ నమస్కారం. ఏదైతే బెంగాల్లో ఉన్న రోజుల నుంచి జరుగుతుందో ఎక్కడ కూడా మహిళల్ని అని కూడా చూడకుండా, చిన్నపిల్లల్ని అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కొట్టడము, రాళ్లతో కొట్టడము, అసభ్యంగా ప్రవర్తించడము, ఇదివరకు బంగ్లాదేశ్లో చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా అన్నగారు చెప్పినట్టు బెంగాల్లో కూడా స్టార్ట్ అయింది. ఎన్నో రోజులు పట్టదు మన దగ్గర కూడా రావడానికి.
సో హిందువులందరూ మేలుకోవాలి, హిందువులందరూ ఐకమత్యం కావాలి అనేది వచ్చింది. మన పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు నిన్న మన జరిగిన పశ్చిమ బెంగాల్లో నుంచి జరుగుతున్న కాండ ఏదైతే ఉందో ఆల్రెడీ బంగ్లాదేశ్లో జరిగింది. ఆ రోజు కూడా మనం చెప్తానే ఉన్నాం జనాలకి, నిన్న మొన్నటి దాకా ఇప్పుడు జరుగుతుంది మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దగ్గర కూడా వస్తుందని చెప్పాము. అనుకున్నట్లుగానే ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగింది. రేపు హైదరాబాద్లో కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. హిందువులారా ఇకనైనా మేల్కోండి. మీరు ఎక్కడున్నారో, ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో ఆలోచించండి. దేశాన్ని రక్షించుకునే బాధ్యత మనపైనే ఉంది. మనకి ఏ ప్రభుత్వాలు పనిచేయట్లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కేవలం మైనారిటీల కోసం, ఇతర సంఘాల కోసం పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కులాల గురించి కొట్లాడుకోవడం ఉంటే అది ఇంట్లో వరకే ఉండండి. మనం బయటకు వస్తే మన అందరం హిందువులం. जय श्री राम, जय श्री राम, वंदे मातरम, भारत माता की जय, राम लक्ष्मण जानकी సోదర సోదరీ మండలారా, ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా హిందూ దేశాలే. ఇందాక సోదరుడు చెప్పినట్లు మన లోపల ఐకమత్యం లేనందువల్ల 900 సంవత్సరాలు మొఘలు పరిపాలించిండ్రు, 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించిండ్రు. ఈరోజు ఒక్క బెంగాల్ కాదు, కేరళ, తమిళనాడు, కశ్మీర్ లోపల ఏమైంది? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు, భగత్ సింగ్ లాంటి మహానుభావులు లేకపోతే ఈరోజు మనం అందరం కూడా భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పాట పాడే దేశద్రోహులను తరిమి కొట్టాలి. తరిమి కొట్టాలంటే మన లోపల ఐకమత్యం రావాలి. దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతు ఏ విధంగా స్పందించదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుంటే చాలా తక్కువ మంది, చాలా బాధ అనిపిస్తుంది. ఈ లోపల ఐకమత్యం రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక రాణి రుద్రమదేవి లాగా, ఒక ఝాన్సీ మహాలక్ష్మి లాగా మీరందరూ కూడా చైతన్యం వచ్చి ఈ దేశాన్ని రక్షించుకోవాలి. కార్యక్రమాలు రాష్ట్రపతి పాలన వెంటనే కుదించాలని బెంగాల్లో రాష్ట్రపతి గారికి కలెక్టర్ వారి ద్వారా మెమోరాండం ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. దాంతో భాగంగా ఈరోజు ఉప్పల్ రింగ్ రోడ్లో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఐఎస్ఐలో భాగంగా మరో కాశ్మీర్ చేసే ప్రయత్నంలో ఇక్కడ మైనార్టీగా ఉన్నటువంటి హిందువులను మైనర్ పిల్లల చేత, అంటే చట్టంలో వారికి శిక్షలు పడకుండా జాగ్రత్త పడుతూ మైనర్ పిల్లల చేత 14-15 సంవత్సరాల పిల్లలతోటి హిందువులను ఊచకొత కోయిస్తున్నారు. దీనంతని కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర నిర్వహిస్తున్నది. కాబట్టి ఇదే విధంగా మమతా బెనర్జీ లాంటి ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు ఈరోజు దేశంలో కొనసాగుతున్నాయి. మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడులపై మరి అదేవిధంగా వారికి మద్దతుగా మరి వెస్ట్ బెంగాల్ ఏదైతే మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారో, మరి ఆ ప్రాంత బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయిన వారిని చూస్తూ ఉన్నాం. హిందువులు ఎంతమంది ఉన్నారు. మరి బంగ్లాదేశ్ వాళ్ళు ముస్లిం కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ పోయిన హిందువులను బంగ్లాదేశ్ వాళ్ళు ఎంత సతాయిస్తారు. మరి అదే రకంగా ఇక్కడ సతాయించే రకంగా మమతా బెనర్జీ గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకుపోతా ఉన్నారో దాన్ని ఖండించదగ్గ విషయం. తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ రోజు ఇక్కడ నుంచి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా వారి మీద చర్యలు తీసుకొని వాటిని మరి ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా ఆదుకునే రకంగా హిందుత్వ రాష్ట్రం ఏర్పరిచే రకంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి జరుగుతున్న కార్యక్రమాలు భాగంగా చూస్తూ ఉన్నాం. మొన్న ఎన్నో బిల్లులు ఈరోజు తీసుకొచ్చాం. ఒకటి మరి తీసేవంటి ఆర్టికల్ తీసుకొచ్చి కాశ్మీర్ లాంటి దేశాల్లో కూడా మరి ఈరోజు బ్రహ్మాండంగా హిందుత్వాన్ని పొందుపరిచే రకంగా జమ్మూలో మొన్న చూసాం 80% మరి బీజేపీ వాడడం చూసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే ములుగు జిల్లా వెంకటాపురం మండలం మురబానిగూడెంలో కార్పొరేట్ కంపెనీలకు ఇసుక క్వారీలను కట్టబెడుతుందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కుర్సా నరసింహమూర్తి ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆదివాసీలకు ఇసుకను కట్టబెట్టారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. షెడ్యూల్ ఏరియాలో గిరిజన సొసైటీలకే మైనింగ్ అధికారం ఉంటుందని వెల్లడించారు. నూతన ఇసుక విధానంతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. పీపా
ఎల్టీఆర్ చట్టాలను ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. జిల్లా ఎంటాపురం మండలం ఇసుక సొసైటీల సభ్యులమందరూ విషయం ఏంటంటే మాకు 2013 నుంచి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు సొసైటీల పనులు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు బాగానే నడిచింది. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను దక్కించుకొని పనులు ముగించినా బిల్లులు రాక సతమతం అవుతున్నారని అన్నారు. ఏళ్ల తరబడి బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందించేవారే లేకుండా పోయారని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరుతో మంజూరు చేసిన పనులు చేసిన కాంట్రాక్టర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విచారకరమని అన్నారు. సకాలంలో బిల్లులు అందక ఎంతోమంది కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులతో కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమిష్టిగా సమస్యను పరిష్కరించుకునే లక్ష్యంతో అసోసియేషన్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను వేగవంతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మా దగ్గర ఉండే అందరూ తెలంగాణలో ఉండే అన్ని కాంట్రాక్టర్స్ కూడా ఈ వేదిక ద్వారా వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వచ్చాము. మరి కాంట్రాక్టర్స్కు ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరము, గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్ చేసిన వారికి బిల్స్ చెల్లింపు జరగడం లేదు. ఆ బిల్స్ కోసం ఎవరు వెళ్ళినా అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ బిల్స్కు ఎవ్వరు కూడా న్యాయం చేయట్లేదండి. ఆ బిల్స్ తెప్పించుకోవడానికే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యర్థన కోసం రాష్ట్ర సిఎస్ గారి దగ్గరికి వెళ్తున్నామండి. సిఎస్ గారిని కలిసి మేము మాకు బిల్స్ రావాలనే అవకాశాన్ని, బిల్స్ రావాలనే ఉద్దేశంతో వారిని కలుస్తాము. ఆ బిల్స్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామండి. మరి ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పూర్తి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని మేము వినతిపత్రము విజ్ఞప్తి చేస్తామండి వారికి. మరి మా దగ్గర ఉండే కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈరోజు మేము మా ఫోన్ నంబరు మెన్షన్ చేస్తాము. ఆ నంబర్కు, ఆ అడ్రస్కు, ఆ మెయిల్ ఐడికి మా కాంట్రాక్టర్స్ అందరూ అక్కడికి వచ్చి మీ సమస్యలకు మీ ఇచ్చిన టోకెన్ నెంబర్లు అన్నీ మాకు సబ్మిట్ చేస్తే మేము ప్రభుత్వం ద్వారా మీ అందరికీ బిల్స్ వచ్చే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తామండి. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాము. ముఖ్యమంత్రి గారు జపాన్ వెళ్ళారు కనుక వారు వచ్చిన తర్వాత వారిని బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ మిసెస్ కేటగిరీ విజేత ప్రియాంక ఆనంద్ చిలుక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాల్లో కొలువుదీరిన చేనేతకారుల వస్త్రోత్పత్తులను తిలకించారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రియాంక ఆనంద్ చిలుక అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్న తగ్గలేదని, నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. నమస్తే అండి, నా పేరు ప్రియాంక ఆనంద్ చిలక. నేను రీసెంట్గా జరిగిన మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్లో మిసెస్ కేటగిరీ విన్నర్ అండి నేను. And thank you so much. First of all, congratulations and thank you so much for having me here. It's a great honor to inaugurate this Handloom Expo. And first of all, handloom antene, India is one of the country with rich arts and rich heritage. And handloom is very elegant fabric which we use. And any years outuna, any generations veltuna koda హ్యాండ్లూమ్ సస్టైన్ అవుతూనే ఉంటుంది అండ్ ఇట్ విల్ గ్రో ఇన్ ది డౌన్ లైన్. అండ్ కలెక్షన్
ఇది జస్ట్ నాట్ అ రెగ్యులర్ హ్యాండ్లూమ్ ఎక్స్పో అండి. ఐ సీ మల్టిపుల్ కలెక్షన్స్ హియర్. నేను అన్ని స్టాల్స్ చూశాను అండ్ ఈచ్ స్టాల్ హ్యాస్ యూనిక్ కలెక్షన్స్, యూనిక్ ప్యాటర్న్స్, యూనిక్ డిజైన్స్ అండ్ కలర్స్. అండ్ ఎవ్రీ స్టాల్ ఓనర్స్కి ఇట్స్ నాట్ దట్ వాళ్ళు జస్ట్ అలా చూపించేస్తున్నారు మనకి, బట్ they have knowledge on what they are weaving, and the weavers are really great, and each and everything detailed ga manaki explain cheyadam kuda it's a great thing. manaki kuda asalu aa fabric details gaani aa fabric knowledge gaani they are sharing it with us, so that next time whenever we want to purchase it's gonna be a great knowledge for us too. And once again, thank you so much for having me here. I'm really happy. Thank you so much. గత 25 ఏళ్ళుగా జరిపిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. దీంట్లో ఎవరంటే ఆయన చేనేత వస్త్రాలు అంటే చేనేత కార్మికులన్నీ ఒక సొసైటీగా ఫామ్ చేసి నాన్ ప్రాఫిటబుల్ డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఒక సోషల్ సర్వీస్ దీంట్లో చేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ సిల్క్ ఎక్స్పో ఏమరా అంటే మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాల్ అని, పోచంపల్లి అని, ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారి, తమిళనాడు కాంజీవరం పట్టు, కర్ణాటక వచ్చేసి ఎత్తుకుంటే మైసూర్ సిల్క్, ధర్మవరం సిల్క్స్, ఇట్లా ప్రతి స్టేట్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర వెనకాల ఉండదు, గుజరాత్ పటోలా, మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు, పైతాని, కలకత్తా, వెస్ట్ బెంగాల్, ప్రతి స్టేట్ నుంచి అంటే ఈ యూపీ మెయిన్ యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి బెనారస్ సిల్క్ చాలా ఫేమస్ ఇండియాలో, చాలా డ్రెస్సులు అని, సూట్స్ అని, మెటీరియల్స్ అని, మళ్ళీ రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి బెడ్షీట్స్, హౌస్ ఫర్నిషింగ్ ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఒకే టాప్ కింద టాప్స్, సూట్స్, జ్యువెలరీ అన్నీ టాప్ కింద. ఇప్పుడు మనం హాలిడేస్ కాబట్టి రాబోయేది ఇంకా మ్యారేజ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క హైదరాబాద్ నివాసులు అందరూ ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాల్సింది.